నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెల 21 ఆదివారం నుండి 2025 సెప్టెంబర్ నెల 27వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మిథునములో గురువు, సింహములో శుక్రకేతువులు, కన్యారాశిలో రవిబుధులు, తులలో కుజుడు, కుంభములో రాహువు, మీనములో శని, సింహ కన్య తుల వృశ్చిక రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకునే వాతావరణం మీకు ఈ వారంలో ఉంటుంది. పంచమ భావములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. షష్టములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ మీకు అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులకు కానీ అవకాశం కనిపిస్తుంది. షష్టమంలో బుధ సంచారం వల్ల జన సహకారము, వ్యాపారాభివృద్ధి, ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకునే విధంగా ఈ వారం ముందుకు నడుస్తుంది. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యక్తుల వల్ల కానీ లాభాన్ని అందుకుని మీరు సంతోషంగా ముందుకు వెళ్తారు. సప్తములో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ వాహన సంబంధమైనటువంటి విషయాలు కానీ భూ సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త ఇబ్బందులు, ఖర్చులు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఒక సంతోషకర వాతావరణాన్ని, ఒక శుభ కార్యక్రమాన్ని ప్రారంభించే దిశగా ఈ వారం ముందుకు సాగే పరిస్థితి మీకు కనిపిస్తుంది. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. అనుకోకుండా ఒక శుభ కార్యక్రమంలో పాల్గొని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాలలో పాల్గొనడం, కుటుంబపరమైనటువంటి సంతోషకర వాతావరణాన్ని ఈ వారంలో చవిచూస్తారు. షష్టంలో కుజ సంచారం వల్ల భూ వివాదాలను పరిష్కరించుకుంటారు. వాహన లాభం అందుకుంటారు. కొన్ని కోర్టు సంబంధమైనటువంటి విషయాలు ఉన్నవారికి సత్ఫలితాలు రావడానికి, అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి ఫలితాలు రావడానికి కూడా అనుకూల వాతావరణం ఉంది. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మీరు కష్టపడి పనిచేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు సునాయాసంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. పంచమంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. అలాగే ఆర్థికపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని అసాధారణ పరిస్థితుల్ని, అసౌకర్యాలను కూడా ఈ వారంలో ఎదుర్కొంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ పెసరపప్పు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. మిథున రాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను మీరు అందుకుంటున్నారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాల్లో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు రావడానికి అనుకూల వాతావరణం ఉంది. తృతీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, సృజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం ఉంటుంది. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే మీరు చాలా కార్యక్రమాలు ఈ వారంలో పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. సంతోషంగా కాలం గడిపేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వ్యాపార అభివృద్ధి బాగుంటుంది, ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది, బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి. భాగ్యంలో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కాస్త ప్రతికూలంగా ఉండే పరిస్థితి ఈ వారంలో మీకు కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మిథున రాశి వారు కొన్ని మినుములను పేదవారికి దానం చేయండి, లేదా పేద బ్రాహ్మణులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ప్రధానంగా వాహన సంబంధమైనటువంటి విషయాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ముఖ్యంగా ప్రయాణాలు చేసే సందర్భాల్లో. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా మీరు ఆచితూచి ఆలోచించాల్సిన పరిస్థితి. మీ వృత్తి ఎందే మనస్సును లగ్నం చేయండి. అనవసరమైనటువంటి వాదోపవాదనలకు దిగకుండా మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం, కుటుంబంలో శుభ కార్యక్రమాలు, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం కనిపిస్తుంది. తృతీయంలో రవి సంచరించడం వల్ల తండ్రి సహకారం బాగుంటుంది, ప్రభుత్వ సహకారం బాగుంటుంది. అధికారుల అండదండలతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, అనారోగ్య సమస్యలు, మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తోంది. చతుర్థంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో అనవసరమైన వాటికి ఖర్చులు చేయడం, అశాంతిని కలిగించే సంఘటనలు జరగడం, భూవాహన సమస్యలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. సింహరాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, ఆదాయము అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలంతా మీకు అనుకూలంగా ఉంటున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయాన్ని అందుకునే దిశగా ముందుకు సాగుతారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. భూముల నుంచి లాభాలు అందుకుంటారు. వాహన సౌకర్యాన్ని కూడా పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. అష్టములో శని సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జీవిత భాగస్వామ్యం విషయంలో కాస్త మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం రోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు. కన్యారాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ గ్రహాలు అధికంగా ప్రతికూలంగా సంచరించేటువంటి సందర్భంలో అనవసరంగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ వృత్తి ఎందే మీరు మనస్సును లగ్నం చేసి మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. రాబోయేటువంటి మంచి రోజుల కోసం నిరీక్షణ చేయండి. వ్యయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణాన్ని ఈ వారంలో చవిచూస్తారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు, సొంత వ్యాపారంలో అభివృద్ధి, అంకిత భావంతో పనిచేసి సత్ఫలితాలను అందుకుంటారు. షష్టంలో రాహు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త వారి వల్ల లేకపోతే కొత్త వ్యాపారాల వల్ల మీరు లాభాలను అందుకునే పరిస్థితి మీకు ఈ వారంలో ఉంది. సప్తమంలో శని సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసిరాదు. సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. జీవిత భాగస్వామ్యం విషయంలో కూడా మనస్పర్ధలకు అవకాశం ఉంది. పనివారితో కాస్త ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తుంది. జన్మరాశిలో రవి సంచారం వల్ల స్థానచలనం కానీ, కష్టంతో కూడిన ప్రయాణం కానీ, తండ్రి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కానీ కనబడుతోంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో
కొన్ని గోధుమలను కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకము, ఆదిత్య హృదయము ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టమంలో శని సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి కొన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సంతానం విషయంలో కూడా సుఫలితాలను అందుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భాగ్యములో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకారం మీకు బాగా కనిపిస్తుంది. కొన్ని నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మంచి లాభాలను, పేరు ప్రఖ్యాతులని మీరు అందుకోగలుగుతారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. పెద్దల యొక్క అభినందనలు కూడా మీరు అందుకునే పరిస్థితి ఈ వారంలో ఉంది. వ్యయములో బుధ సంచారం వల్ల ఒక్క వ్యాపార సంబంధమైనటువంటి అసౌకర్యం కానీ, లేకపోతే అసందర్భం కానీ, లేకపోతే నష్టం కానీ వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. నూతన అవకాశాలు కూడా మీరు అందుకునే పరిస్థితి ఈ వారంలో ఉంటుంది. దశములో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే నిబద్ధతతో, నిజాయితీతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కష్టపడి పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభములో రవి సంచారం వల్ల కొందరి అధికారుల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పదోన్నతులు అందుకుంటారు. లాభములో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, అనుకోని నూతన అవకాశాలు, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది. దశమంలో చంద్ర సంచారం ఉంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. తండ్రి సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. మనసుకు నచ్చే విధంగా ఈ వారమంతా కాలం గడుపుతారు. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అభిప్రాయ భేదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. చిన్న చిన్న అవమానాలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతిరోజు కనకదార స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధం విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఆదాయాన్ని అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని కలిసి వస్తాయి. సంతానం విషయంలో కూడా శుభలితాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. చతుర్థంలో శని సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ శని దోషం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, పనివారి సహకార లోపం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నేరేడు పళ్ళను కానీ, నల్ల ద్రాక్షను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతిరోజు సుందరకాండ పారాయణం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అనవసరంగా ఎవరితోనూ మాట్లాడకుండా మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మనసును లగ్నం చేసి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. రాబోయే మంచి రోజులను నిరీక్షించండి. అనవసరమైనటువంటి వాదోపవాదాలకు ఎవరికీ కూడా అవకాశం ఇవ్వకండి. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం ఉంది.
స్త్రీజన సహకారం, ఆత్మీయుల కలయిక, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగే వాతావరణం ఉంటుంది. భాగ్యంలో రవి సంచరించడం వల్ల తండ్రి సహకారము, తండ్రి ఆరోగ్యం కుదుటపడ్డము, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అష్టమ చంద్రుడు కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాడు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది, అశాంతికి అవకాశం ఉంది. ఒక విషయంలో నిరాశ ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. షష్టమములో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో అనుకున్నంతగా ఫలితాలు రావు. సమాజంలో ఒక విషయంలో మీకు వ్యతిరేకత కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలను గురువారం రోజు గురువులకు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో గురుచరిత్ర పారాయణం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దత్తాత్రేయ స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 6 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. వ్యాపార సంబంధమైన విషయాలు కాస్త ఇబ్బందిని కలిగించే విధంగా కనిపిస్తుంది. అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. భగవంతుని మీద భారం వేసి మీరు ముందుకు సాగండి. పంచమంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం విషయంలో శుభఫలితాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు రావడం వల్ల కాస్త ఆదాయాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల అతి సునాయాసంగా మీరు కొన్ని పోటీ పరీక్షల్లో కూడా మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి కనిపించినప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటే అంతిమ విజయం మీదే అనుకుని చెప్పుకోవచ్చు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సప్తమంలో కేతువు సంచరించడం వల్ల ఒక విషయంలో నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. రుణ, రోగ, శత్రు విముక్తిని కూడా మీరు పొందగలుగుతారు. అనగా కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారి మీతో స్నేహం చేసే పరిస్థితి మీకు ఉంటుంది. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా బలపడతారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల అతి సునాయాసంగా గట్టి పోటీని ఎదుర్కొంటారు. ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో సంతోషాన్ని కలగజేస్తుంది. అష్టమ కుజుడు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తోంది. మీ మాటల వల్ల అపార్థాలు, భూముల వల్ల వివాదాలు, వాహన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే దిశగా ఈ వారం ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ భక్తివన్ ఛానల్ ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.